హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి బ్లౌజులు అనేది పట్టుకొచ్చారు. ఇది 6 బ్లౌజులు అయితే పట్టుకొచ్చి కుట్టమన్నారు. కానీ నేను ఒక బ్లౌజ్ అయితే కుట్టేసి ఇచ్చేసాను. ఎందుకంటే ఇవి 80 పాయింట్లు, కానీ వాళ్ళు జాకెట్ పొడవు వచ్చి చాలా పొడవుగా ఉన్నాయి. హ్యాండ్స్ కూడా చాలా పొడవు. నేను సరిపోదు అని చెప్పాను, కాదు కూడదనేసి కుట్టమన్నారు. ఇదిగోని చూడండి, నేను చూపిస్తున్నాను. హ్యాండ్స్ పొడవు అయితే మాత్రం చాలా పొడవు వచ్చింది. నడుము లూజ్ చూడండి, నేను చూపిస్తున్నాను. నేను ఆ కొలతలు తగ్గించి కుట్టాను. ఒక బ్లౌజ్ అయితే కుట్టిస్తే అది సరిగ్గా సరిపోయింది అన్నారు. అందుకనేసి నేను చూడండి, ఇది పొడవు వచ్చి 15.5 ఇంచులు వచ్చింది కదా. అటు పావించి ఇటు పావించి కలిపితే దగ్గరగా 16.5 ఇంచులు అయితే వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్స్ లూజ్ వచ్చి 10 ఇంచులు అయితే వచ్చింది. కొచ్చుతోటి వాటితోటి 1 ఇంచ్ వేసుకుంటే మనకి 11 ఇంచులు వస్తుంది. నా ఈ ముక్కలు ఏంటంటే మనకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు బ్లౌజ్ పీసులు ఇస్తారు కదా, అటువంటివి. ఇవి 80 పాయింట్లు కాబట్టి బ్లౌజ్ అవ్వదని చెప్తేనే కాదు కూడదు అనేసి కుట్టమన్నారు. అందుకనేసి నేను ఏం చేశానంటే ఒక బ్లౌజ్ అయితే కుట్టేసి ఇచ్చేసి, ఆ ఒక్క బ్లౌజు ఏ విధంగా కట్ చేశారు, కట్ చేసినప్పుడే నేను కొలతలు తీసి ఇలా పేపర్ మీద రాసేసుకున్నాను. అంటే నెక్స్ట్ టైం ఇది కుదిరితే కనుక దాన్ని బట్టి కట్ చేద్దాం అనేసి. నేను పొడవు వచ్చి 16 ఇంచులు వచ్చింది కదా, 16.5 నేను 1 ఇంచ్ తగ్గించి అది ఎలాగైతే నేను కుట్టాను. ఆ కుట్టిన బ్లౌజ్ అయితే చాలా బాగా కుదిరింది అన్నారు. అందుకనేసి నేను ఇప్పుడు మామూలుగా దాని మీద పేపర్ మీద వేసేసి, పేపర్ మీద కొలతలు వేసేసుకున్నాను కదా, దాన్ని బట్టి నేను ఇప్పుడు 5 బ్లౌజులు అనేది ఒకసారిగా కట్ చేసేస్తాను. ఇదిగోండి చూడండి, ఫ్రంట్ పార్ట్ ఏంటి, బ్యాక్ పార్ట్ ఏంటి అంతా నేను తగ్గించి మరీ కుట్టాను. అంటే వాళ్ళకి మీటర్ అయితేనే కరెక్ట్గా సరిపోతుంది, వాళ్ళు అన్నట్టుగా కొలతల ప్రకారంగా అయితేనే. ఇవి 80 పాయింట్లు అయితే మాత్రం అస్సలు సరిపోలేదు. కానీ నేను తగ్గించి ఈ విధంగా కుట్టినందుకు మనకి ఎక్కడ ప్యాచ్లు పడకుండా చక్కగా క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి, నేనైతే 5 బ్లౌజులు కూడా నేను పరిచేసాను. సమానంగా పరుచుకోవాలి. ఇలా పరుచేసుకున్న తర్వాత మనము కింద పావించు, అంటే 5 బ్లౌజులు ఒకసారి వేసాం కాబట్టి అవి ఎగుడు దిగుడు కింద ఉంటాయి కదా, అందుకనేసి ఒక పావించి అయితే ముందు గీసుకున్నాను. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ బెల్ట్ అతకటం కోసం ఓ పావించి అయితే తీసుకున్నాను. మనం ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి, లేదా పిన్స్ అయినా పెట్టుకోవచ్చు, పిన్లు అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే 16.5 వచ్చింది కదా, నేను ఇక్కడ 14.5 ఇంచులు అయితే పొడవు పెట్టుకుంటున్నాను. ఆ చివరన ఈ చివరన కూడా నేను 14.5 ఇంచులు అయితే పెట్టాను. చెస్ట్ లూజ్ వచ్చి మనకి 9.5 ఇంచులు వచ్చింది. పైన డౌన్ కూడా 9.5 ఇంచులు పెట్టేసి ఒక గీత అనేది గీసేసుకోవాలి, బాక్స్ లాగాని. మనము ఎగ్జాక్ట్గా కొలత పెట్టుకున్న కాడ బాక్స్ లాగా గీసుకుని తర్వాత మనం కొచ్చు కోసం తీసుకోవాలి. లేదంటే కొత్త వాళ్ళు నేను నేర్చుకున్నప్పుడు ఏంటంటే, నేను ఎగ్జాక్ట్గా కొలత ప్రకారంగా ఒక గీత గీసేసిన తర్వాత మామూలుగా షోల్డర్ లూజ్ ఇవన్నీ కొలతలు కొలిచేసి తర్వాత నేను కట్ చేసేదాన్ని. నాకు అంత ఐడియా ఉండేది కాదు. తర్వాత ఏమయ్యేదంటే, నేను ఎగ్జాక్ట్గా కొలత అంటే చెస్ట్ లూజ్ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాకి వచ్చి వెంటనే పెట్టేసుకునేదాన్ని అనమాట. నాకు చాలా బ్లౌజులకు మాత్రం అలాగే జరిగింది. మనకి ఏంటంటే కొత్తగా నేర్చుకుంటున్నామన్న ఇది మనకి కంగారు ఆగదు కదా, అందుకనేసి నేనైతే అలా కట్ చేసేదాన్ని. తర్వాత ఇప్పుడు ఏంటంటే చెస్ట్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఒక కొలత కొలిచేసుకుని తర్వాత కొచ్చు కూడా పెట్టేసుకుంటున్నానండి, అప్పటికప్పుడు పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చి నేను 5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అంటే కొంచెం సన్నంగా ఉంటుంది, షోల్డర్ కొంచెం సన్నంగా ఉంటుంది, అందుకనేసి నేను 5 ఇంచులు అయితే పెట్టుకున్నాను. అలాగే సంక డౌన్ వచ్చి నేను 5.75 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అంటే ముందు కొలిచిన బ్లౌజ్ని బట్టి, కట్ చేసిన బ్లౌజ్ని బట్టి నేను కొలతలు రాసుకున్నాను కదా, దాన్ని బట్టి అయితే నేను కొలిచేసుకుంటున్నాను. అలాగే డౌన్ కూడా 5 ఇంచులు పెట్టేసుకుని మనకి సంక డౌన్ కూడా 5.75 ఇంచులు పెట్టేసుకుని ఇలాగ ఓ బాక్స్ లాగా గీసేసుకోవాలి. ఇలా బాక్స్ గీసేసుకున్న తర్వాత మిడిల్లో 1.5 ఇంచులకి ఒక గీత తక్కువగా నేను
ఒక డాట్ అనేది పెట్టుకొని ఇది రౌండ్ అనేది చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి మనకి సంక లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకైతే 8 మీద ఒక గీత అయితే వచ్చింది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అంటే షోల్డర్ దగ్గర కొంచెం కొచ్చు వదిలేసి చూసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి 7.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. నెక్ డౌన్ వెడల్పు వచ్చి నేను షోల్డర్ 2.5 ఇంచులు అయితే తీసుకున్నాను. పైన 2 ఇంచులు అయితే తీసుకుంటాను. 2 ఇంచులేమో విత్ నెక్ తీసుకున్నాను. భుజం మీద పట్టీకేమో 3 ఇంచులు అయితే తీసుకున్నాను. మొత్తం షోల్డర్ వచ్చి 5 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మిడిల్లో రౌండ్ అనేది చేసేసుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ బ్లౌజులన్నీ కట్ చేయాలంటే కొంచెం పొదునుగా ఉన్న కత్తెర అయితే తీసుకోవాలి. లేదంటే చెయ్యి అనేది నొప్పి పడుతుంది. అందుకనేసి స్లోగా కట్ చేసుకోవాలి. నేను పట్టుకునే విధంగా పట్టుకుని కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ పీస్లు అనేది కదలకుండా ఉంటాయి. ఇదిగోండి కట్ చేశాను కదా. కట్ చేసిన తర్వాత మనకి లూజ్కి డాట్ పెట్టుకున్నాం, గీత గీసుకున్నాం కదా. అక్కడ ఒక టక్స్ పెట్టేసుకుని అంటే ఎక్కువ బ్లౌజుల మీద మనకి కొంచెం కట్ అవ్వదు. అందుకనేసి అటు సైడ్ ఇటు సైడ్ కూడా నేను కట్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము హెచ్చు తగ్గులు ఉన్నది కొంచెం పావించికి లైన్ అనేది గీసుకున్నాం కదా. ఆ లైన్ అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఒకే బ్లౌజ్ అనుకోండి పర్లేదు, కానీ 5 బ్లౌజుల మూలాన్ని ఒకటి ఎగుడు దిగుడు కింద వస్తుంది కాబట్టి నేను అలాగైతే కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా మనకి ఒక పావించు క్రాస్ అని తీసుకోవాలి. మనకి సైడ్ జాయిన్ చేసినప్పుడు అక్కడ ముడతలు రాకుండా మడత పడకుండా ఉంటుంది. అందుకనేసి నేను పావించి అయితే క్రాస్ తీసాను. ఫుల్గా తీయలేదు, ఆ చివరిని మట్టిగా తీసాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేద్దాం. మొత్తం 5 బ్లౌజులు 2 ఫోల్డింగ్ల మీద వేస్తున్నాను. మొత్తం 4 ఫోల్డింగ్లు వస్తాయి. అంటే 2 హ్యాండ్స్ కాబట్టి ఇవి హెచ్చు తగ్గులేమని ఉంటే నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాక మనం మడత పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ ఎలాగైతే మడత పెడతామో అలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము కింద ఎమ్మింగ్ కోసం 1 ఇంచు లేకపోతే 1.5 ఇంచులైనా వదులుకోవచ్చు. అంటే క్లాత్ని బట్టి నేనైతే 1 ఇంచ్ అయితే వదులుకొని నేను హ్యాండ్స్ పొడవు వచ్చి నాకు 11 ఇంచుల దాకా వచ్చింది కదా. 10.5 ఏమో కొచ్చులేని ఒక హాఫ్ ఇంచ్ కొచ్చులు, 10.5 ఏమో పొడవని హాఫ్ ఇంచ్ అయితే కొచ్చులు పెట్టుకున్నాను కదా. కానీ నేను 2 ఇంచులు అయితే తీసేసి 9 ఇంచులు పెట్టుకుంటున్నాను. పొడవు వచ్చి హ్యాండ్స్ పొడవు వచ్చి 9 ఇంచులు, సంక లూజ్ వచ్చి 8 ఇంచులు. 8కి ఒక పాయింట్ ఎక్కువ. తర్వాత నేను సంక డౌన్ అనేది 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇలా 3 ఇంచులు తీసుకున్న తర్వాత హ్యాండ్స్ లూజ్ వచ్చి 5 ఇంచులు. ఇప్పుడు మనము ఈ మార్కుని బట్టి మనము లైన్ అనేది గీసేసుకోవాలి. ఇలాగ పైన కూడా ఓ లైన్ గీసేసుకుని మనము రౌండ్ అనేది వేసేసుకోవాలి. ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత మనకి కొచ్చి ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి కూడా మనము ఓ లైన్ అనేది గీసేసుకోవాలి. నేను ఇక్కడ క్రాస్ ఎందుకు పెడుతున్నానంటే మనకి మడత పెట్టడం కోసం తెలియటం కోసం నేను అలాగా కొంచెం మడత ఉండేలాగా నేను కటింగ్ అనేది చేశాను. చూపిస్తాను చూడండి. మనకి ఇంకా ఏ టక్స్ అనేది పెట్టుకోక్కర్లేదు. మనకి ఇలాగా క్రాస్గా తీసుకున్నామంటే మనకి ఫోల్డింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి నేను చూపిస్తున్నాను. మనకి అక్కడ ఇలా మడత పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
అలాగే మనము ఈ ఫోల్డింగ్ చేసిన కాడ జాయిన్ చేసుకునే దగ్గర మనము ఓ టక్స్ అనేది పెట్టేసుకుని ఇప్పుడు లో కటింగ్ అనేది చేసేసుకోవాలి. లో కటింగ్ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. స్టార్టింగ్ 1 ఇంచు లేదా 1.5 ఇంచులు వదిలికిని అక్కడి నుంచి మనకు 1/2 ఇంచు వచ్చేదాకా కొంచెం క్రాస్గా తీసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా క్రాస్ తీసేసుకుని మనము ఓ టక్స్ అనేది పెట్టేసుకోవాలి. అంటే ఫ్రంట్గా బ్యాక్ రావడం కోసం మనం ఓ టక్స్ పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా తెలుస్తుంది, ఫ్రంట్కి అతుక్కోవాలన్నది విషయం తెలుస్తుంది. అందుకనేసి ఒక టక్స్ అనేది పెట్టేసుకుని ఇప్పుడు ఒక పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకుందాం. నా పద్ధతిలో నేను ఎలా కట్ చేస్తానో, నేను ఎలా నేర్చుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసేసి అది ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మనము డ్రా అనేది గీసేసుకోవాలి. మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి క్లాత్ సరిపోతుందా లేదా, అంటే సంగ దగ్గర లేకపోతే నెక్క దగ్గర లేకపోతే కింద డౌన్ దగ్గర సరిపోతుందా లేదా అనేది చూసుకుని దాన్ని బట్టి డ్రా అనేది గీసేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను, అలా పరుచుకోవాలి. మనకి జాయింట్లు ఎక్కడ పడుతున్నాయా లేదా అని చూసుకుని మరి ఇలాగ డ్రా గీసేసుకోవాలి. ఎలా ఉన్నదో అలా గీసేసుకోవాలి. మనకి ఇందులో తేడా బాడ ఏమీ ఉండదు. మీరు ఎలా చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో తీసి పెడతాను. ఇక్కడ మనము లూజ్ పెట్టుకున్నాం కదా, లూజ్ దగ్గర ఓ టక్స్ అనేది అంటే లైన్ అనేది గీసుకున్నాను. అంటే మనము కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి నాకు 6 ఇంచులు అయితే వచ్చింది. అక్కడి నుంచి మనకి షేప్ పట్టి దాకా మనకు ఒక షేప్ పట్టి ఎంత ఉన్నదో చూసుకుని దాన్ని బట్టి 1 ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. నాకైతే 3.5 ఇంచులు అయితే ఉన్నది. 3.5కి ఒక ఇంచు కలుపుకుని 4.5 ఇంచులు అయితే పెట్టాను. ఇక్కడ చెస్ట్ డౌన్ వచ్చి నాకు 11.5 ఇంచులు వచ్చింది. కానీ ఇక్కడ షోల్డర్ వదిలేసుకుని షోల్డర్కి వచ్చి వదిలేసుకుని అక్కడి నుంచి 11.5కి మనము ఒక డాట్ అనేది గీసుకోవాలి. ఇక్కడ సంఖ దగ్గర నాకు 6.5 ఇంచులు వచ్చింది. 6.5కి ఒక డాట్ పెట్టుకుని ఈ 3 డాట్లు రౌండ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. అంటే మన బ్యాక్ పార్ట్కి ఎంత అయితే పెట్టామో అంత పెట్టుకోవాలి. మనకి 9.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నేను టక్స్ అనేది గీత పెట్టాను కదా, అక్కడి నుంచి టే పెట్టి కొలుచుకోవాలి. 9.5 వచ్చిందా 9.5 వచ్చిందా అనేది. ఒకవేళ 9.5 9.5 వచ్చింది అనుకోండి, 9.5 వచ్చిన కాడే ఒక డాట్ పెట్టుకుని మనం క్రాస్ అనేది తీసుకోవాలి. లేదనుకోండి మనకి ఎంత ఉన్నదో అంతే పెట్టేసామనికే మనకి షోల్డర్ జారే అవకాశం ఉంటుంది. అందుకనేసి నాకు 9.5 ఇంచులు వచ్చింది కదా, 9.5కి ఒక డాట్ పెట్టేసుకుని సమానంగా లైన్ అనేది గీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సంక్ డౌన్ అనేది తీసుకున్నాను. అంటే లో కటింగ్ అనేది తీసుకున్నాను 1/2 ఇంచు. తర్వాత నెక్ రౌండ్ అనేది చేస్తున్నాను. మనకి లోపలికైనా రావచ్చు లేదా బయట అలా సమానంగా. వీళ్ళకి ఏంటంటే హెవీ నెక్ ఉండకూడదు, చెస్ట్ అంటే హెవీ నెక్ ఉండకూడదు, మనకి ఏదో పొడజా టైప్లో ఉండాలి వీళ్ళకి. అందుకనేసి నేను ఎక్కువగా లోపలికి అనేది కటింగ్ అనేది చేయట్లేదు, అంటే బ్రాడ్గా పెట్టట్లేదు. ఇంకా జాయిన్ చేసి ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుని నేను చెస్ట్ టక్స్ వేయటానికి 2.5 ఇంచులు పెట్టుకున్నాను. స్టార్టింగ్ 2.5, తర్వాత డాట్ వేయడానికి 2.5 ఇంచులు పెట్టుకుని ఒక లైన్ అనేది గీసుకోవాలి. మనకి పొడవు వచ్చి 2.5 ఇంచులు వచ్చింది. నేను డాట్ ఎలా వేస్తాను అనేది ముందు వీడియోలో, ఎలా కొలత కొలుచుకుంటాను ఏంటనేది ముందు వీడియోలో ఉంటుంది, చెక్ చేయండి. ఇదిగోండి ఇలా గీసేసుకున్న తర్వాత మనకి ఈ డాట్ వేసుకున్నాం కదా, ఈ డాట్కి ఒక 1 ఇంచు పైకి
ఇలా డాట్ అనేది వేసుకోవాలి. అలాగే మనము ఈ డాట్ కుట్టేసిన తర్వాత అక్కడ అలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా కొలత అనేది వచ్చేస్తుంది, అంటే కుట్టు వచ్చేస్తుంది నిదానంగానే. ఇంకా దాన్ని బట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ చాలామందికి ఏంటంటే పట్టేసినట్టు ఉంటుంది అంటారు కదా. ఆ పట్టేసినప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ 2 ఇంచులు పెట్టుకుంటాం కదా, ఆ 2.5 ఇంచులు పెట్టుకున్నప్పుడు ఇంకా చెస్ట్ పట్టేసిందంటే ఒక 1/2 ఇంచు యువతలకు జరుపుకోవాలి. యువతలకు జరుపుకోవటం వల్ల చూడండి, అక్కడ మనం పెట్టుకున్నామా ఒక 1/2 ఇంచు యువతలకు పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అక్కడ పెంచుకున్నామంటే మనం ఇక్కడ కూడా పెంచుకోవాలి, చివరను కూడా పెంచుకోవాలి. మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది, మనకి ఈజీగా ఉంటుంది. మనకి చెస్ట్ నొక్కేసినట్టుగా కాకుండా చెస్ట్ లూజ్ కావాలంటే ఇలా చేయండి. అంటే ఏది చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఏంటంటే షేప్ పట్టీలు అనేది నేను ఎలా తీస్తాను అనేది చూపిస్తాను. బ్లౌజ్ని బట్టి అయినా తీసుకోవచ్చు, లేదా ఎలాగైనా తీసుకోవచ్చు. మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, మనకి అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసేసి సమానంగా పరుచుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇలా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కొలత అనేది తీసుకోవాలి. మనకి కొచ్చుకి తీసేసాను, ఈ చివరను కూడా కొచ్చుకి తీసేసి మిడిల్ ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను. చూడండి, నాకైతే 2.5 ఇంచులు అయితే వచ్చింది. 2.5 యువతల 3.5 ఇంచులు అయితే వచ్చింది. మనకి ఫ్రంట్ కొంచెం 1/2 ఇంచు పైకున్నా పర్లేదు, అంటే 2.5 3 ఇంచులు అయితే గ్యాప్ అనేది రాకూడదు, కానీ 1/2 ఇంచు పైకి వచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని బట్టి నేను షేప్ పట్టీలు ఎలా కట్ చేస్తాను ఏంటనేది చూడండి. ముందుగా మొత్తం పీసులన్నీ లైన్ చేసుకోవాలి. మనకి ఏంటంటే బ్యాక్ నెక్, బ్యాక్ నడుము దగ్గర బెల్ట్ అతుకుతాం కదా, అక్కడ బెల్ట్ వేయటం కోసం ఇవన్నీ సమానంగా పరుచుకుంటే సమానంగా వస్తాయి అనేసి నేను సమానంగా చేస్తున్నాను. ఇది 1 ఇంచు కొచ్చులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎడ్జులు ఉంటాయి కాబట్టి మనం ఎడ్జులు కుట్టక్కర్లేదు, అందుకనేసి 1 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడైనా సరే ఇలా 4-5 బ్లౌజులు కుట్టినప్పుడు హ్యాండ్స్ తోటి పట్టుకుని కట్ చేస్తే మనకి కదలకుండా ఉంటాయి. ఇప్పుడు షేప్ పట్టీలు కూడా నేను కట్ చేస్తున్నాను. ఇవి కూడా లైన్ చేసుకోవాలి. ఇవి లైన్ చేసుకున్న తర్వాత మనకి ఈ చివరన ఉన్నాయి చూసారా నెక్, ఆ నెక్ దగ్గరికి మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టికి అయితే కరెక్ట్గా సరిపోతాయి. నేను ఈ చివరన 3 ఇంచులు పెట్టాను, ఆ చివరన 2.5 ఇంచులు అయితే పెట్టుకున్నాను. మనకి జాయింట్ లేదు కాబట్టి, జాయింట్ ఉంది కాబట్టి ఇవి అయితే షేప్ పట్టీలకి ఉక్సులు పట్టీలకి ఉక్సులు పట్టీలకి అయితే సరిపోతుంది. ఇంకా షేప్ పట్టీ అయితే ఒకటి జాయింట్ వస్తుంది, ఒకటి ఏమో జాయింట్ రాదు. జాయింట్ వచ్చినప్పుడు కరెక్ట్ కొలతల ప్రకారంగా కట్ చేసాను. ఇవి అయితే జాయింట్ చేసుకోవాలి కాబట్టి కింద 1/2 ఇంచ్ అయితే కొంచెం వదిలేసాను. చూడండి, ఇదైతే జాయింట్ ఉంది కాబట్టి లోపల ముక్కెట్టేసి కుట్టేసుకోవచ్చు. ఇవి అలా కాదు కదా, కట్ చేసి కుట్టాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసి నేను షేప్ పట్టీ అనేది కట్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఉక్సులు పట్టి చూపించాను కదా, ఆ ఉక్సులు పట్టి సరిపోతే కనుక, అంటే పొడవు సరిపోతే కనుక ఇవి కట్ చేసుకుని కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే నెక్ అంటే పట్టీలు కట్ చేస్తున్నాను. నెక్ మెడ పట్టీలు 1 ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే క్రాస్గా సాగితే కనుక మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇవి చిన్న ముక్కలుగా ఉన్నాయి కదా, ఒకవేళ ముక్కలు సరిపోతే చిన్న ముక్కలైనా అతుక్కోవాల్సి వస్తుంది. నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే కరెక్ట్గా సరిపోతుంది, అందుకనేసి నేను ఇంకా చిన్న ముక్కలు అయితే అప్ చేశాను. ఇప్పుడు 5 బ్లౌజులు సెపరేట్ అయితే చేసేసుకోవాలి. కుట్టినప్పుడు ఈజీగా ఉంటుంది, లేదంటే అప్పుడంటే కష్టమైపోతుంది. ఇంకా షేప్ పట్టీలకి ప్యాంట్ బిట్టు అంటే
ప్యాంటు వాలిన్ ప్యాంట్ ఉంటుంది కదా, ఆ ప్యాంట్ పెట్టేసి మధ్యలో పెట్టేసి కుట్టేసుకుంటే మనకి స్టిప్గా ఉంటుంది. ఇదిగోండి, ఇవైతే మడత పెట్టేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి.